వరలక్ష్మీదేవి వ్రత కథ ప్రారంభం. కొన్ని అక్షింతలు, పువ్వు చేత్తో పట్టుకుని శ్రద్ధగా కథ అయితే వినండి. సోత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునటి ఒక వ్రతము ఒకటి ఉండెను అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. ఏం చెప్పనంటే, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబకు సింహాసమునందు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకంపున స్త్రీలు ఏ వ్రతము ఆచరించి సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా ఉందురో అట్టి వ్రతం నా కానతీయవలేనని పరమేశ్వరుడు ఇట్లనియే, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగంజేసేడి వరలక్ష్మి వ్రతము ఒకటి శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చేడి శుక్రవారం నాడు చేయవలేనని పార్వతీదేవికి ఇట్లు చెప్పెను. ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవలయను? ఆ వ్రతమును విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడెను? దీనివల్ల వివరముగా చెప్పవలెనని ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవిని, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతము వివరముగా చెప్పెదను వినుము. మగధ దేశంబున కుండినంబను అను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలను గల ఇండ్లతోనూ కూడియుండెను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా తలిచి ప్రతిదినంబున ఉదయమున మేల్కొని స్నానము చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారములను చేసి ఇంటి పనులన్నీకో చేసుకొని గయ్యాళి కాక మితముగాను ప్రేముగాను భాషించుచుండెను. ఇట్లుండ అమ్మహ ప్రతి వ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీయందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చేడు శుక్రవారము నాడు నన్ను పూజింపు, నీవు కోరిన వరంబులు ఇచ్చెదను. చారుమతి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగంధ్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును. నేనను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషమున నీ పాదదర్శంబు నాకు కలిగినేని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానము పొందెను. చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు పక్కలా చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలైన వారందరితో కూడా చెప్పగా వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమైనదని శ్రావణ మాసమున వచ్చిన వెంటనే వరలక్ష్మి వ్రతం ఆలస్యము చేయక చేయవలసిందని చెప్పిరి. పిమ్మట చారుమతియు స్వప్నమున విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చేది శుక్రవారము వచ్చెను. అంతా చారుమతియు మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని అందరూ కూడా మేలుకొని స్నానములు చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతీదేవి గృహంబునొక ప్రదేశమునందు గోమయంబుచే అలికి మండపం ఏర్పరిచి అందుకు ఆసనం ఏర్పరిచి దానిపై కొత్త బియ్యంబు పోసి మరిచిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచే కలిసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తియుక్తులై సాయంకాలంబున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన వాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరమ్మను దక్షిణ హస్తమును కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణ చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ల యందు గల్లు గల్లుమున ఒక శబ్దము కలిగెను. అంత కాళ్లను చూచుకొనక గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవిని పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తములు యందు దగదగా మెరుస్తున్నటువంటి నవరత్న ఖచ్చితంబులైన మొదలగు ఆభరణములన్నీ కూడా కలిగి ఉండిరి. ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ ఒంటి నిండా అనేక రకాలైన బంగారు ఆభరణాలు ధరించి ఉండిరి. చారుమతి మొదలగు ఆ స్త్రీలు గృహములన్నీ కూడా స్వర్ణమయంబులై రథగజ తురంగ వాహనములతోడ నిండి ఉండెను. అంతన స్త్రీలందరూ కూడా గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండియుండెను.
పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కలలో వచ్చిన ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షంతలచే పూజించి 12 కుడుములు వాయనం దానమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము నొంది వరలక్ష్మీదేవికి నివేదనలు చేసి భక్ష్యాదులను బంధువులతో కలిసి అందరూ కూడా భుజించి తమ కొరకు వచ్చి కాచుకు ఉండు వాహనములపై ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేమని చెప్పుచు వరలక్ష్మీదేవి తనంతటా స్వప్నములో వచ్చి ప్రత్యక్షమాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకట్టి మహాభాగ్యము సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలు పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమును కూడా ఈ వ్రతము తప్పక ఆచరించుదురు. ఇలా ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం వలన పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనములు తొడంగూడుకుని సుఖముగా ఉండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా ఉందురు. ఈ కథ వినిన వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఇక ఇదేనండి వరలక్ష్మీదేవి వ్రతంలో మనందరం కూడా చదవవలసిన వినవలసిన వ్రత కథ. కథని వినిన వెంటనే లేదా చదివిన వెంటనే కూడా మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలు పువ్వు కూడా అమ్మవారి ముందు ఉంచి నమస్కరించుకొని అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి ఆ తర్వాత పూజానంతరము అక్షింతలు మీ తల మీద వేసుకొని పువ్వుని తలలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన పూజ యొక్క పూర్తి ఫలితం అనేది మీకు దక్కుతుంది. అందరికీ నమస్కారం.